గం గణపతి నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గోదా రంగనాథాయ. తిరుప్పావైలోని 22వ పాశ్రమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 22వ పాశ్రంలో శ్రీకృష్ణుల వారిని శరణాగతి పొందిన రాజులు వారి అహంకారం వదిలి వేరే దిక్కు లేదని భగవంతుడే మాకు గతి అని వేడుకున్నట్లు గోదాదేవి కూడా శ్రీకృష్ణుల వారిని కటాక్షింపమని వేడుకొనిచున్నది. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాలనే గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు గమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది యుబ్బి చలరేగి వసుదేవుడుత్సహించే. ఈ పద్యం యొక్క భావం. ఆ బాలుడు దివ్య రూపంతో వసుదేవునికి దర్శనమిచ్చాడు. అతడు నీలమేఘ వర్ణదేహం కలిగి ఉన్నాడు. మోకాళ్ళ వరకు పొడవైన 4 చేతులతో గద, శంఖం, చక్రం, పద్మం వెలుగొందుతున్నాయి. తామర రేకుల వంటి కళ్ళు, విశాలమైన వక్షం ఉన్నాయి. కంఠంలో కౌస్తుభమణి కాంతులు వెలుగొందుతున్నాయి. అందమైన మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు ధరించి ఉన్నాడు. శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షం మీద మెరుస్తున్నది. చెవి కుండలాల కాంతితో ముంగురులు వెలిగిపోతున్నాయి. వైడూర్యమణులు పొదిగిన కిరీటం ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుని కాంతులీనుతున్నాడు. అతడు భక్తులందరినీ రక్షించేవాడు. సృష్టిలోని సుగుణాల ప్రోగు. అతి విశాలమైన కరుణ కలవాడు. వసుదేవుడు ఆ హరిని కనుగొని చూసి పులకించి ఆశ్చర్యంతో మయమరచి ఉప్పొంగి తబ్బిబ్బయ్యాడు. ఇక ఈ తిరుప్పావయలోని 22వ పాశ్రమును యొక్క భావంను తెలుగు భాష తీయతనంలో తెలుసుకుందాం. ఈ భూమిని పాలించిన రాజులు అహంకారాన్ని విడిచివచ్చి దేవర వారి సన్నిధిలో గుంపులుగా ఉన్నట్లు మేము కూడా వచ్చి చేరాము. చిన్న గజ్జల ధ్వని వలె, వికసించిన తామర పుష్పము వలె ఉండే నేత్రాలతో కొంచెం కొంచెంగా మమ్ములను కటాక్షింపవలదా? సూర్యచంద్రుడు ఉదయించినట్టు 2 నేత్రాలతో మమ్మలను కటాక్షించిన ఇలా మా పాపాలన్నీ తొలగిపోతాయి. ఇదే కదా మన వ్రతం. విష్ణు చిత్తు తనూజాయే గోదాయే నమః.